ప్రతి ఒక్కరూ ఎలాగో ఒకలాగా బ్రతకడానికి ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు. ప్రభు అయితే ప్రతి ఒక్కరి హృదయంలో ఆయన ఆజ్ఞలు నువ్వు గైకుంటావు లేదు అని ఆయన ఆలోచన చేస్తూ ఉంటారు. ఆహారం వల్ల కాదు కానీ దేవుడు సెలవిచ్చినటువంటి ప్రతి మాట వల్ల నరులు బ్రతుకుతారని ప్రతి ఒక్కరికి తెలుసుకునేలాగా ఆయన అందరినీ అణిచి ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎరిగినటువంటి మన్నతో నిన్ను పోషించాలని ఆయన కోరుకుంటారు. ఎందుకంటే ఒక మనుషుడు ఆయన ఆజ్ఞలను గైకొనడం ద్వారా అతడు స్థిరపరచబడతాడు. ఒక మనుషుడు దేవుడు తను నడిపిస్తున్నాడని ఎప్పుడైతే తెలుసుకోగలుగుతాడో ఆ వ్యక్తి హృదయపూర్వకంగా ఎప్పుడైతే దేవునికి లోబడుతూ ఉంటాడో అన్ని విషయాలు అతడు వర్దిలడం ప్రారంభిస్తూ ఉంటాడు. కాబట్టి మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుడు నోటి నుండి వచ్చేటువంటి మాటను జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే ఆయన ఆజ్ఞల మార్గంలో పరిగెత్తడం ఎంత ఆశీర్వాదకరమో తెలుసుకొని అతడు వర్ధిల్లుతాడు. ప్రభు అయితే ప్రతి ఒక్కరి విషయాలు అదే కోరుకుంటూ ఉన్నారు.